హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు లెమన్ పౌడర్ చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ షుగరు, లెమన్ ఉంటే సరిపోతుందండి. చూసారా, ఇలా పౌడర్ లాగా ఉంటుంది షుగరు. దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి. చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నామంటే, ఒక గాజు బౌల్లో పెట్టుకుంటే 1 ఇయర్ మనం ఎప్పుడంటే అప్పుడు లెమన్ వాటర్ ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చండి. ఇలా గాజు బౌల్లో పెట్టుకుంటే ఏంటంటే 1 ఇయర్ ఫ్రెష్గా స్టోర్ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టినా కూడా చక్కగా నిల్వ ఉంటుంది అన్నట్టు. మన ఇంటికి ఎంతమంది అంటే ఒక 10 మంది 20 మంది వచ్చినట్టు టైం చక్కగా టెన్షన్ పడకుండా మనము లెమన్ వాటర్ ఇచ్చేసేయచ్చు. సమ్మర్లో కూడా బాగా యూజ్ చేస్తుంది. దీని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి లెమన్స్ అండి. నేను ఇలా లెమన్స్ కొంచెం పండినవి తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఏంటంటే ఫస్ట్ వాష్ చేసి తడి లేకుండా తుడిచి ఫ్యాన్ కింద ఒక 10-15 మినిట్స్ ఆరబెట్టాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. దాంతో వీటిని అన్నిటిని స్లైసెస్లా కట్ చేసుకుందాం. హాఫ్ కట్ చేసేసి చూసారా, ఇలా పీసెస్ కట్ చేసేసుకొని ఈ జ్యూస్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలండి ఒక బౌల్లో. చూసారా, ఇవన్నీ కట్ చేసాం కదా, జ్యూస్ అంతా ఇప్పుడు తీసేసుకుందాం ఒక బౌల్లోకి సపరేట్గా. కొంచెం స్లోగా అయినా పర్వాలేదు కానీ అన్నీ నీట్గా తడి తగలకుండా చూసుకోవాలండి. చూసారా, ఒక కప్పు జ్యూస్ అయింది మనకి. ఒక కప్పుకి 4 కప్స్ షుగర్ పడుతుందండి. నెక్స్ట్ ఈ తొక్కలను కూడా మనం వేస్ట్గా పడేయొద్దండి. ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే మనకు సున్నిపిండిలాగా వాడుకోవచ్చు. ఫేస్ క్రీమ్లకు కూడా వాడుకోవచ్చు అండి. ప్యాక్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. స్కిన్ అలర్జీస్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది అన్నట్టు లెమన్. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదండి, ఒక కప్పు. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానిలో వేసేసుకోవాలండి. మీరు ఎక్కువ తీసుకుంటే కనుక 2 ప్లేట్స్ తీసుకోండి. నేను ఒక కప్పే కాబట్టి 1 ప్లేట్ తీసుకున్నాను, సరిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం మెజర్ చేసి అదే కప్పుతో 4 కప్స్ షుగర్ వేసుకోవాలండి. ఎందుకంటే అది ఎండిన తర్వాత అంటే ఆరిపోయిన తర్వాత మనకి ఆ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోవాలి కాబట్టి 4 కప్స్ పడుతుంది. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటి వేసుకోవాలండి. అలా మొత్తం స్ప్రెడ్ చేసేసి 1 బై 1 వేసుకుందాం. ఆ జ్యూస్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. మనకి మళ్ళీ రా షుగర్ లాగా అయిపోతుంది. చూసారు, సెకండ్ కప్ కూడా వేసేసాము. దీనివల్ల ఏంటంటే మనకి చాలా యూజ్ ఉంటుందండి. ఇమీడియట్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ మనం తాగాలనుకున్నా కూడా వితిన్ సెకండ్స్లో పిల్లలకు కానీ బ్యాచిలర్స్ కానీ బాగా యూజ్ అవుతుంది. మీరు పిల్లలకు చేసి ఇచ్చినట్టయితే పేరెంట్స్ చక్కగా వాళ్ళు వాడుకోవచ్చండి. దీన్ని మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అలా మొత్తం వేసిన తర్వాత షుగర్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే జ్యూస్లో సరిపోతుంది. చూసారు కదా, మనం షుగర్ అంతా వేసేసుకున్నాక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. కొంచెమే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే అంటే షుగర్ లెవెల్ హై అవుతుందండి. మీరు చూసారా, మనం బెల్లం స్వీట్స్లో కూడా కొంచెం వేస్తాం సాల్ట్. ఇది మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుందండి. జ్యూస్ అంతా లిక్విడ్గా అయిపోయి దీన్ని ఏంటంటే నాకైతే ఒక 4 డేస్ పట్టిందండి. దీన్ని ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనం ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక కొంచెం పలచగా ఇంకో ప్లేట్లో కూడా 2 ప్లేట్స్లో 3 ప్లేట్స్లో వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక దానిలోనే వేశాను. నాకైతే 4 డేస్ పట్టిందండి. కొంచెం వర్షాలు అది రావడం వల్ల 3 డేస్ అయితే ఎనఫ్ సరిపోతుంది మనకి. మళ్ళీ నెక్స్ట్ డే చూద్దాం అసలు ఇది ఎలా ఉంది అనేది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా మొత్తం అయిన తర్వాత మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుందంటే ఎండలో పెట్టాల్సిన అయితే అవసరం లేదు. అది మొత్తము జ్యూస్ అంతా షుగర్కి అబ్జర్వ్ చేసేసి డ్రై అయిపోతూ ఉంటుందండి. డే బై డే ఏంటంటే మనకి పొడిలాగా అవుతుంది. పొడిలోని మరీ పౌడర్ లాగా ఏమవ్వదు, కొంచెం గడ్డలు కట్టినట్టుగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్లో పెట్టుకొని లెమన్ పీసెస్ ముక్కలు తీసుకొని దాన్ని కూడా అలా మొత్తం పెట్టేసి ఎండలో ఎండబెట్టేసేసుకుందాం మనం. చెప్పాను కదండి, ఈ పౌడర్ సున్నిపిండిలో వేసుకుంటే కనుక లెమన్ లేదంటే డాండ్రఫ్ కానీ లేకపోతే స్కిన్ అలర్జీస్ ఉన్నా కూడా యూజ్ అవుతుందంట. అలా బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసి స్టోర్ చేసేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. చూసారా, మనకి ఇప్పుడు షుగరు నెక్స్ట్ డేకి ఎలా అయిపోయిందండి, థిక్గా అయిపోయింది. చూసారా, జ్యూస్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇలా ఇంకొక 2 డేస్ ఉంటే కనుక గట్టిగా అయిపోతుందండి. ఇలా ఒకసారి అటు ఇటు కలిపేసేసి వదిలేస్తే అదే ఆరిపోతుంది అన్నట్టు.
చూసారా ఫైనల్గా ఎలా అయిందో మనకి పౌడర్ ఇలా చూస్తే సౌండ్ వచ్చేస్తుందండి. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ చూసారా నేను ఆల్రెడీ పౌడర్ చేశాను. ఇలా మిగిలింది కూడా మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకొని పౌడర్ చేసుకున్నాం. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి స్టోర్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా లెమన్స్ లేవనే టెన్షన్ కూడా ఉండదండి. ఏ సీజన్లోనైనా మనం వాడుకోవచ్చు. మస్ట్ ఏంటంటే గాజు బౌల్లో పెట్టుకోవటం మంచిదండి. ప్లాస్టిక్ వాటికన్నా కూడా ప్లాస్టిక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇలా పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. మనకి ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.